ఇరుముడి సినిమా కోసం ఊరంతా కలిసి ధర్నా చేశారు. అంటే వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? టిక్కెట్ల రేట్లు గురించి మాట్లాడుతున్నారు. ఈ వేరే మార్గాల వైపు మళ్ళకుండా అన్న ధోరణిలో దాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ఆ లోకల్ బయ్యర్స్ జనాలని టువర్డ్స్ సినిమా ఇంత ప్యానిక్ గా మార్చటం అనేది ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. అందరం కలిసి వచ్చాం, ఇప్పుడు మాకు సినిమా వేస్తారా వేయరా అని చెప్పి ధర్నా చేయటం. భరద్వాజ గారు కొన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, నిన్న ఒక వీడియో చూశాను. ఇరుముడి సినిమా కోసం ఊరంతా కలిసి ధర్నా చేశారు. అవును, అదొక వీడియో అయితే, ఇంకొక పక్క మనం పాత రోజుల్లో చూసేవాళ్ళు రిక్షాకి పోస్టర్లు కట్టేసి అనౌన్స్మెంట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. సినిమా బండి అనేవాళ్ళు. ఆ సినిమా బండి ఒక మైక్ పెట్టి అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళటం. ఆ రోజుకి 4 గంటలు అది ఇది అనుకుంటాను. అంతే. ఈ సినిమా అంటే ప్రతి శుక్రవారం సినిమా మారింది అని చెప్పుకోవటానికి టెంట్, అంటే చాలా పల్లెటూరుల్లో ఒక సింగిల్ ప్రొజెక్టర్ థియేటర్స్ ఉండేవి ఆ రోజుల్లో. అదే అప్పుడు ఈ సినిమా బండి ఊళ్ళో తిరిగి అందరికీ కొత్త సినిమా గురించిన విశేషాలు పరిచయం చేసి వచ్చేవాళ్ళు. అది ఆ మాట్లాడే స్క్రిప్టు, ఆ మాట్లాడే వాళ్ళ టాలెంటు, అవన్నీ అదొక కళా ప్రదర్శన. అవన్నీ పాత జ్ఞాపకాలు. ఆ పాత జ్ఞాపకాలు రేపుతూ రీసెంట్గా సినిమా బండి అని ఒక చిన్న సినిమా తీసి సక్సెస్ అయ్యారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలని లైవ్లో ఇరుముడి తీసుకొచ్చి అంటే వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? టిక్కెట్ల రేట్లు గురించి మాట్లాడుతున్నారు. 100 రూపాయలకే సినిమా. అదొకటైతే అసలు సినిమా కోసం ధర్నా చేయడం ఊరంతా కలిసి అనేది సరే, అదొక గొడవ. ఈ 100 రూపాయలకే సినిమా అనేది ఆలోచిస్తే, సినిమా అనేది చాలా కాస్ట్లీ అఫైర్గా మారి టిక్కెట్ల రేట్లు పెంచుకోవటానికి ప్రభుత్వాలు అనుమతించటము, ఆల్రెడీ స్నాక్స్ రేట్లతో ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో టిక్కెట్ల రేట్లు కూడా పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించటం, హై బడ్జెట్ సినిమాలు అనే పేరుతో ఇది బర్డెన్గా మారుతోంది జనాలకి. నిజానికి వీళ్ళు పైరసీ వైపు ట్రావెల్ కావడానికి కూడా అదే కారణం. అందుకని జనాల్లోకి 100 రూపాయలకి వినోదం అనేది కనుక వెడితే వాళ్ళు థియేటర్లకే వచ్చి అధికారికంగా సినిమా చూస్తారు. ఈ వేరే మార్గాల వైపు మళ్ళకుండా అన్న ధోరణిలో దాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ఆ లోకల్ బయ్యర్స్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా బళ్ళు తిరుగుతున్నాయి. అది ఒక విశేషం. అయితే రెండోది, థియేటర్ల దగ్గరకు వచ్చి, అంటే టాక్సిక్ రిలీజ్ అయిన సందర్భంగా దీనికి థియేటర్ షేరింగు, షో షేరింగ్ కూడా తగ్గింది. కంపారిటివ్ 80% ఆక్యుపై చేసింది ఈ సినిమా అనేది మనకి మొదటి రోజు వచ్చిన వార్త. టాక్సిక్ అయితే ఈ టాక్సిక్ ఆక్యుపై చేసినటువంటి థియేటర్లకి ఆడియన్స్ వెళ్ళిపోయి ఇరుముడి కోసం వెళ్ళారు. మాకు ఇరుముడి కావాలి, ఇది వద్దు అని. అదే ముందు రోజు ఇరుముడి ప్లే అయింది. అవును, ఇరుముడి ప్రదర్శించారు. నెక్స్ట్ డే టాక్సిక్ రిలీజ్ అని ఇరుముడి చేస్తే దాన్ని వేసారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు సమాచారం తెలుసుకోకుండా ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయారు ఇరుముడి చూద్దాం. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్లో కూడా పరిస్థితి ఎలా తయారైందంటే, జనాలు రావటం లేదు అనే ఇబ్బందితో 2 షోస్ ఒక సినిమా, 2 షోస్ ఒక సినిమా, షో షేరింగ్లోకి సింగిల్ స్క్రీన్ కూడా వచ్చేసింది. గతంలో లేదు ఈ గొడవ. ఒకే సినిమా అది 4 ఆటలో 5 ఆటలో ఒకటే నడిచేది. అవును. ఇప్పుడు ఆ పరిస్థితి పోయి నెమ్మదిగా 2 ఆటలో ఒక సినిమా, 2 ఆటలో ఒక సినిమా ఆడే కల్చర్ వచ్చేసిన తర్వాత టాక్సిక్ ఉన్నటువంటి క్రేజ్ రీత్యా వీళ్ళు ముందే షో షేరింగ్ ఇచ్చేశారు. అది జనాల్లోకి ప్రచారం కాకపోవడం వలన చాలా, అంటే రూరల్ ఏరియాల్లో చాలామంది విన్న దాని మీద ఎక్కువ బిలీఫ్తో ఉంటారు. అలా ఉండి వచ్చేసి థియేటర్ లోపలికి వచ్చేసి కూర్చుని, మేము టికెట్లు ఈ నమ్మకంతోనే కొన్నాము కాబట్టి ఇప్పుడు మీరు మాకు స్టోరీ చెప్పద్దు, ఈ సినిమా వేయద్దు, ఇరుముడి వేయండి, మేము చూసి వెళ్ళిపోతాం, తర్వాత మీరు కావాలంటే పర్సనల్గా టాక్సిక్ వేసుకుంటారో ఇంకో సినిమా వేసుకుంటారో మాకు సంబంధం లేదు.
అన్న టోన్లో కూర్చుని మాకు ఇరుముడి కావాలి అని నినాదాలు ఇవ్వడంతో పాటు ఈ స్వామియే శరణం అయ్యప్ప అనేటువంటి నినాదాలు కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. అవును, స్లోగన్స్ ఇచ్చారు. స్లోగన్స్ అలా ఒక కొత్త వాతావరణం తీసుకొచ్చి అంటే జనాలని టువర్డ్స్ సినిమా ఇంత ప్యానిక్గా మార్చటం అనేది ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. అంటే గతంలో ఉండేదే ఏమన్నా? గతంలో ఉండేది ఆలయాల ముందు చిన్న అంటే సినిమా థియేటర్ల ముందు భక్తి రస చిత్రాలకి చిన్న ఆలయం కట్టడము, అక్కడ హుండీలు పెట్టడము, అదొక ఇది నడిచేది. హుండీలు పెట్టడం కూడా ఉంది. ఆ హుండీలు పెట్టడం ఆ హడావిడి నడిచేది. ఆ తర్వాత అసలు ఇప్పుడు థియేటరు టికెట్ల కొనుగోలు అనే వ్యవహారం కూడా ఆన్లైన్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత చాలా సైలెంట్గా వెళ్ళి సినిమా చూసి వచ్చేస్తున్నారు. ఎవరు సామూహిక ఇది లేదు. కానీ ఈ థియేటర్ల దగ్గర ధర్నా చేసి సినిమా కావాలి అని కోరుకుంటున్న వాళ్ళు మేమందరం సకుటుంబంగా వచ్చామని చెప్తున్నారు. అవును, వాళ్ళ పిల్లలు, ఆడవాళ్ళు, పంచికట్లు పిల్లలు, ఆడవాళ్ళు, అందరూ ఉన్నారు. మేమందరం కలిసి వచ్చాం, ఇప్పుడు మాకు సినిమా వేస్తారా వేయరా అని చెప్పి ధర్నా చేయటం. కాబట్టి ఆ ప్రజల కోరిక మేరకు అంటే ఆడియన్స్ థియేటర్లకు రావట్లేదు అని కదా నిన్నటిదాకా గొడవ. అవును, ఇప్పుడు థియేటర్లకి ఆడియన్స్ పోటెత్తినప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని లేకపోతే వాళ్ళ కోరికని మన్నించాల్సిన బాధ్యత ఉంటుంది కదా వాళ్ళకి. అందుకని అనివార్యంగా దాన్ని మన్నించి ఆ సినిమాయే వేయటం జరుగుతోంది. ఇది మొదటి రోజు కండిషన్. అదే టాక్సిక్కి సంబంధించి వెరీ ఫస్ట్ డే అది దురంధర్ ఓపెనింగ్స్ని క్రాస్ అయింది అన్న లెవెల్లో వెళ్ళింది. బుకింగ్స్ వెళ్ళినాయి. కానీ ఈ ధర్నాలు, ఈ హడావిడి ఇది జరిగి ఇరుముడి గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు డే 2కి వచ్చేసరికి ఇరుముడి కాంకర్ చేసింది ఒక రకంగా. ఓకే, కాంకర్ చేసి అంటే దానికి డివైడ్ టాక్ రావటము టాక్సిక్కి దాంతో షో షేరింగు సింగిల్ స్క్రీన్స్లో ఇరుముడిని సోలోగా నిలబెట్టక తప్పని పరిస్థితి. అదేలేండి, ఒక అనివార్యత రావడంతో అది అక్కడ నిలబడిపోయింది. ఇక్కడేమో షో షేరింగ్ పెరిగింది దీనికి. అదే నేను రిలీజ్ ఉన్నప్పటికీ, టాక్సిక్ రిలీజ్ ఉన్నప్పటికీ ఇరుముడి బుకింగ్స్ అనేవి సాలిడ్గా ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ ప్రెజర్ వలన సింగిల్ స్క్రీన్స్లోనే కాదండి, మల్టీప్లెక్స్లో కూడా జనాలు అటువైపు ఎక్కువ చూడటం ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఆల్గారిథం రూలింగ్లో ఉన్నాం మనం. జనం ఏది కోరుకుంటున్నారు అనేది అర్థమైపోతుంది బుక్ మై షోలో. ఆ యాప్ ఎవరు వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు అనేది ఆ ట్రాకింగ్ నుంచి అర్థమై నెమ్మదిగా మధ్యాహ్నానికి వాళ్ళు షోస్ పెంచారు. దానికి పెంచడంతో అక్కడ కూడా జనాలు ఇరుముడికి వెళ్ళిపోయారు, టాక్సిక్కి తగ్గించారు. దాదాపు 11 o'clock షో నుంచే షిఫ్ట్ అయింది. 2 షోస్ మాత్రమే టాక్సిక్ హడావిడి నడిచింది. ఆ తర్వాత మళ్ళీ ఇరుముడి యాజ్ ఇట్ ఈజ్గా తన ఇది కొనసాగించింది. అందుకని ఇది టాక్సిక్ ప్రభావం ఎలా ఉంటుంది ఇరుముడి మీద రకరకాల చర్చలు జరిగినాయి. కానీ ఇప్పుడు ఇది సాలిడ్గా ఒక రకంగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతోంది ఇరుముడి. ఇది ఇంకొక పెద్ద సినిమా పడే వరకు టాక్సిక్ అనేది ఇప్పుడు ఇష్యూ కాదు, అది వెళ్ళిపోయింది పక్కకి. ఇంకొక పెద్ద సినిమా వచ్చే వరకు ఇరుముడి హవా కొనసాగుతుంది. ఓకే, ఈ కొనసాగుతున్నటువంటి పద్ధతి ఇంత ప్యానిక్గా సినిమాకి వెళ్ళాలి అని జనాలు అనుకోవడము, థియేటర్ల దగ్గర ధర్నాలు, నినాదాలు ఇవన్నీ చూస్తే వాళ్ళు ఏదో యాస్పిరేషన్ 300 కోట్లు అది సాధ్యం అవుతుందా కాదా అనే చర్చలు కూడా పక్కకి వెళ్ళిపోయి ఇంకేదో బిగ్ నెంబర్ క్రియేట్ చేసే విధంగా కనిపిస్తుంది దాని మూడు. అదేలేండి, లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది. లాంగ్ రన్ ఉంటుంది, అలాగూ లాంగ్ రన్ ఉంటుంది. ఇది ఎండ్ ఆఫ్ ది డే ఒక పెద్ద ఫిగరే నమోదు చేసేలాగా ఉంది ఇది. ఓకే, అంటే రవితేజ కెరియర్లో ఇక బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ సినిమాగా మారుతుంది అంతే. అమ్మ, ఎందుకంటే ఆల్రెడీ 100 కోట్ల పోస్టర్ చూసాం. వాళ్ళు ఒరిజినల్ కలెక్షన్స్ అని చెప్పుకుంటారు గొప్పగా. నిజమే, అది నిజమే. అంటే మనకి వెరీ సెకండ్ డేకే అది 70 దాటింది. కాబట్టి 100 దాటడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. క్రాస్ అయ్యింది నిజానికి. అదే క్రాస్ అయింది. వాళ్ళు కొంచెం హంబుల్గా 100 అని వేశారు, అందుకని మెచ్చుకోవాలి. రెండోది ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి రవితేజని ఇలా చూడటం ఎందుకు కొత్తగా ఫీల్ అయ్యారు అంటే
ఆయన ఇమేజ్ పేరుతో ఏవో విన్యాసాలు చేయించే ప్రయత్నం చేయలేదు సినిమాలో డైరెక్టర్. హీరో ఇమేజ్ కోసము, హీరో మార్కెట్ కోసము కొత్త విన్యాసాలు చేయటము అనే జోలికి వెళ్ళలేదు. కథకి ఏం కావాలో, క్యారెక్టర్కి ఏం కావాలో అంతవరకే నడిచింది. అదే ఒక త్రినాథ్ క్యారెక్టర్గా ఉన్నాడు తప్ప ఆయన రవితేజగా లేడు. కనిపించలే. అందుకని కొత్తగా ఉంది సినిమా. ఎప్పుడైతే రవితేజ ఇమేజ్ కోసం అనే ప్రయత్నంలోకి వెడతారో అది డ్యామేజ్ అవుతుంది. అవును, ఆ డ్యామేజే ఇంతకుముందు భర్త మహాశయులకి కావచ్చు, అంతకుముందు టైగర్ నాగేశ్వరరావుకి కావచ్చు జరిగింది. భరత మహాశైలో కొంచెం ఇమేజ్ నుంచి బయటకు వచ్చాడు కానీ అక్కడికి కొంత ఎంటర్టైనింగ్ హీరోయిజం అనే ఒక రవితేజ పాత మార్క్ని తోసే ప్రయత్నం జరిగింది. అసలు దీనిలో అసలు ఏవీ లేవు. అవును, ఏ ఛాయలు లేకుండా రాగా నడిపారు. అవును. కాబట్టి గనక ఇలాంటి కథ ఇంకోటి సెలెక్ట్ చేసుకోగలిగితే ఆయన మార్కెట్ మళ్ళీ స్థిరపడిపోతుంది. ఓకే అండి. రవితేజకి అదొక కాషన్ ఇచ్చిన సినిమా ఇరుముడి. ఓకే అండి, థ్యాంక్ యూ.